వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేసిన గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ ఏడాది ఆగస్టులోనే పక్కన పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ మేరకు జీవో విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గ్రామ వార్డు సచివాలయాలకు గత ప్రభుత్వం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల హోదా కల్పించింది. పేదలకు ఇళ్ల స్థలాల పథకం కింద వారికిచ్చే సెంటు భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయాలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. కానీ ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలపై జగన్ బొమ్మ ఉండడంతో పేదలకిచ్చిన ఆ పత్రాలు చెల్లుబాటు కాకుండా పోయాయి. దానికి తోడు పంచాయతీ సెక్రటరీలపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. ఫలితంగా చాలా చోట్ల సరైన భూములు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై వైసీపీ హయాంలోనే అనేక ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ గత ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. పైగా పంచాయతీ సెక్రటరీలకు సబ్ రిజిస్ట్రార్ల శిక్షణ ఇచ్చి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించింది. తాము ఇప్పటికే పంచాయతీ పనులతోనే ఊపిరి సలపకుండా ఉన్నామని, కొత్తగా భారం పెంచవద్దు అని వారు గోడు వెడబోసుకున్న జగన్ ప్రభుత్వం లెక్క చేయలేదు. ఈ విధానం వల్ల అనవసర వివాదాలు తలెత్తుతుండటంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఆగస్టులోనే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తక్షణమే అమల్లోకి వస్తుంది అంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో గౌతమ్ సవాంగ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు గ్రూప్ 1 నియామకాలు అడ్డగోలుగా చేశారని ప్రతిపక్ష హోదాలో టీడీపీ ఆందోళన చేసింది. ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఏరులై పారిందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగానే వారికే పెద్దపీట వేసింది. అత్యంత కీలకమైన డివిజన్లకు ఆర్డీఓలుగా నియమించింది. ఇది రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం విడుదల చేసిన ఆర్టీఓల బదిలీల ఉత్తర్వులు చూసి సీనియర్ అధికారులే విస్తుపోతున్నారు. 2022-24 బ్యాచ్ పీడీసీలను గంపగుత్తగా ఆర్టీఓలుగా నియమించారు. తీవ్ర వివాదాస్పదమైన 10/1999 బ్యాచ్ అధికారులకు కీలక పోస్టులు కట్టబెట్టారు. దీంతో బదిలీల్లో ఏం జరిగింది అన్న చర్చకు దారితీస్తోంది.